మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. అన్యం పుణ్యం ఎరగని బాలుని వీధి కుక్కలు వెంటాడి చంపిన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో గత నెల 16వ తేదీనైతే జరిగింది. ఇంట్లో ఆడుకుంటుండగా బయటికి వచ్చిన బాలుని లాక్కి వెళ్ళి వీధి కుక్కలైతే చంపేయడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోనైతే ఉన్నాము. ఇక్కడ విహాన్ మృతి చెందిన బాలుడి కుటుంబ సభ్యులైతే ఇక్కడ ఉన్నారు. వారితోనైతే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాడి ఎలా జరిగింది, అసలు ఆ టైంలో అక్కడ ఎవరు లేరా, అసలు ఏంటి పరిస్థితి అని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మనతో మాట్లాడేందుకైతే ఇప్పుడు నిహాన్ తల్లి అయితే ఉంది. మాట్లాడించే అయితే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు ఈ ప్రమాదం అంటే బాలుని కుక్కల దాడి చేశాయి కదా, అసలు ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఆ టైంలో మీరు ఉన్నారా లేరా అక్కడ? అసలు మేము మెడిసిన్ కోసం అని వెళ్ళామండి. మెడిసిన్ తీసుకోవడానికి వెళ్ళాము. బాబు ఇంట్లో ఆడుకుంటున్నాడంట. ఎప్పుడు బయటకు వచ్చాడు. బయట ఆడుతున్న అబ్బాయిని ఫస్ట్ ఒకటి వచ్చి గుంజుకొని వెళ్ళిందంట. తర్వాత ఒక 10-15 వరకు వచ్చి మొత్తం అటాక్ చేశాడంట బాబుని. ఇద్దరు ముగ్గురు చూసారంట. చూసి ఏదో చెత్త సంచి ఏమో అనుకునేసి వాళ్ళు అనుకున్నారంట. ఆయన చాలా సేపటి దాకా అట్లనే వీక్తుంటే ఏంది ఇట్లా వేస్తున్నా అనేసి టార్చ్ లైట్ వేసి చూసారంట. చూసిన తర్వాత అప్పుడు బాబు అని చూసి తొందర వాటిని అన్నిటిని వెళ్ళగొట్టిరంట. ఒక 5-6 మంది మొత్తం వెళ్ళగొట్టేసి అప్పుడు బాబుని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. మీనాక్షి ప్రైవేట్ హాస్పిటల్కి. అక్కడ వెంటిలేటర్ అవి లేకపోవడం వల్ల మళ్ళీ బాబుని వేరే హాస్పిటల్కి తరలించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా గాంధీకి తీసుకెళ్ళిపోండి, చాలా సీరియస్ ఉన్నాడు బాబు అని చెప్పారంట. మళ్ళీ అక్కడ నుంచి గాంధీ తీసుకొచ్చిన ఒక 1 అవర్కి బాబు చనిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయాడంట. అప్పటికి కోమాలో ఉన్నాడంట బాబు. చనిపోయారని చెప్పారు మాకు. అంటే అసలు మీరు హైదరాబాద్కు, అంటే మీరు వాస్తవానికి ఇక్కడ మీది సిద్దిపేట జిల్లాలో మిరుదొడ్డి కదా, అంటే హైదరాబాద్కు ఎందుకు వెళ్ళారు? అక్కడికి అసలు వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడ ఏం వర్క్ లేదు, అసలు వర్క్ నడుస్తలేదు, ఏం లేదు. 3 పిల్లలు ఉన్నారు కదా, మరి అక్కడ హైదరాబాద్ ఏదైనా జాబ్ చేసుకుందాం అనేసి జాబ్ సర్చింగ్ చేసి ఈయన వెళ్ళాడు. 1 మంత్ అవుతుంది. 2 months వెళ్ళిపోయాడు ఈయన. అది యాక్ట్ ఫ్యాబర్లో జాబ్ దొరికింది, చేస్తున్నాడు. అయితే సరే అనేసి మమ్మల్ని కూడా రామన్నాడు. నేను వెళ్ళి 15 days అవుతుంది అంతే. నేను వెళ్ళి పిల్లలతో సహా 15 days అయింది. నెక్స్ట్ డే తొలి ఏకాదశి ఉంది కదా, ఊరికి వద్దాం అనేసి మేము బ్యాగ్ సదిరి పెట్టుకున్నా, సామాన్ అన్ని తీసుకుని వెళ్దాం అనేసి వెళ్ళేలోపు బాబుకి ఇలా జరిగింది. అంటే అసలు బాబుపై అసలు ఎన్ని కుక్కలు దాడి చేశాయి? అసలు ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉన్నారా లేదా? అసలు వాడికి అట్లా జరిగినప్పుడు మాత్రం ఎవరు లేరంట. తర్వాత ఒక 5-10 minutes కి చూసారంట, కానీ అక్కడ లైట్స్ ఏం లేవు. అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది, అక్కడ జంగల్ లాగా ఉంటది. ఆ చీకట్లో ఏంటో చెత్త సంచిలే అనుకున్నారంట. అయినా సరే ఇట్లా వీక్తి నేను ఇంతసేపు ఉన్నాయింది, అన్ని కుక్కలు అరుస్తున్నాయి అనేసి వెళ్ళే వరకు ఒక 15 కుక్కల వరకు ఉన్నాయంట వాడి మీదనే. తర్వాత ఒక అతను చూసి కట్టెలతో రాళ్లతో వాటిని అన్నిటి కొట్టేసి బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. అప్పటికి మేము ఎదురయ్యాము. మేము అప్పటికి వచ్చాము, వాళ్ళు వెళ్తున్నారు, మేము వచ్చాము అంతే. ఎవరు అనుకున్నాము. తర్వాత మీ బాబు అమ్మ అంటే అవును అని చెప్పినాం. చెప్తే ఇట్లా జరిగింది అనేసరికి నేను అక్కడే కలిదిరి పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఇంటికి వచ్చినాకనే మా బాబుని చూసాము. నా పరిస్థితిలో అంత ఘోరంగా కరుస్తాడు అనుకోలేదు మేము. అసలు మరి మీకు ఎంతమంది పిల్లలు? అసలు ఏమన్నారు గవర్నమెంట్ వాళ్ళు కూడా? ఏమన్నారు ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు సాయం చేస్తామని కూడా అన్నారా? ఎట్లా పరిస్థితి? హామీ అయితే ఇచ్చారండి. బాబు మాకు ఎలాగో మా బాబుని తెచ్చారు వాళ్ళు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఫస్ట్ నుంచి అంతా అక్కడ అట్లా లేకపోతే మా బాబుకి ఇలా ఉండేది కాకుండా కానీ జరిగింది. వాళ్ళు అన్నారు ఫ్లాట్ ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ అయినా ఫ్లాట్ అయినా ఇస్తాము, ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఇస్తాము, బతుకుదేరు కోసం వచ్చారు కదా, మీకు మేము సహాయం చేస్తాం, మేము ఉన్నాం, మీకు మీ బాబుని ఎలాగో తెచ్చిలేము కానీ మీకు మేము తోడుంటాము, మీకు హెల్ప్ చేస్తాం అనేసి మాకైతే హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు. ఇటలీ రాజేంద్ర 50,000 ఇచ్చారంట మాకు. 2 అమ్మాయిల తర్వాత 10 years కి బాబు పుట్టాడు. 3 పిల్లలు. 18 నెలలు నిండిని. ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే, 16th రోజు మా హస్బెండ్ బర్త్డే ఉంది. నెక్స్ట్ టైం చిన్న పాప బర్త్డే. 2 birthdays సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. కానీ ఆయన బర్త్డే రోజు మాకు ఇలాంటి చేదు జ్ఞాపకం ఇట్లా మిగులుతాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. మనతో పాటు వారి బాలుడి నానమ్మ అయితే ఉంది, వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పి. మాకు చెప్పండి, మీ మనమడు అయితే కుక్కల దాంట్లో మరణించడం జరిగింది కదా,
చెప్పండి ఏమో అసలు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి అసలు? ఏం చెప్పాలి నేను? మాకు ఇద్దరు ఆడపిల్లలు, నేను వాళ్ళ నాయనమ్మను, విహాన్ నాయనమ్మను. ఇద్దరు ఆడపిల్లలు వెనుక 10 ఏళ్ళకు బాబు పుట్టిండని ఎన్నో దేవుళ్ళకు మొక్కిన నేను దేవుళ్ళకు మొక్కిన. బాబు పుట్టిండని మేము మురిసినాం, అంతేగాని మేము ఇట్లా అవుతాడనని కుక్కలకు ఇట్లా అవుతాడని అనుకోలేదు. మా బాబు ఇట్లా ఈడ ఏం పని లేదు, బతుకు తెరువు కోసం అని నా కొడుకు పోయిండు. ఏదో ఒకటి దొరికిందని చేసుకుంటామని ఇక నా కోడలు పిల్లలను తోలుకొని పోయింది. బతుకు తెరువు కోసం అని పోయిండ్రు, కష్టం చేసుకొని బతుకుతామని. ఇట్లా మా పెద్ద మన్మరాలకు జ్వరం వచ్చిందంట. మేము లేము, ఇక్కడనే ఉన్నాం, ఊళ్ళోనే ఉన్నాం. మేము జ్వరం వచ్చిందంట, వారం రోజులు అయినంట జ్వరం రాబట్టి. ఆ జ్వరం వచ్చిందని గోళీలు తెస్తామని పోయిండ్రట. తెస్తామని పోయే వరకల్లా వాళ్ళ అమ్మకు ఇట్లా చెప్పిపోయిందంట, అమ్మ నా కొడుకుని చూసుకో అని చెప్పిపోయిందంట. చెప్పిపోతే ఇక ఆమె ఏం చేసింది, ఆ గేటు సరిగ్గా పెట్టలేదు. ఆమె ఇంట్లోకి పోయిండని అనుకున్నది. కథ ఇక ఆమె సపోర్ట్ చేయక పోయి ఇంట్లో కూర్చున్నది. ఇక వీడు బయటకి ఏనంగా పోయిండో ఏమో, ఎట్లా పోయిండో తెలియదు. ఇక ఎవరు చూడలేదు అని అసలు. ఇక అర్ధగంట 30 గంట దాకా ఇక ఎవరు చూడలేదు. మళ్ళీ మా కోడలు వచ్చి నా కొడుకేయడం దేవులాడుకునేదాకా వాళ్ళకి తెలియదు. అప్పుడు వచ్చినాక మళ్ళీ నా కోడలు దేవులాడుకొనే మళ్ళీ ఆడికి పోయి చూసుకున్నది. అది వరకల్లనే బాబును హాస్పిటల్కి తీసుకుపోయిండ్రు. మాకు 8 గంటలకు ఫోన్ వచ్చింది. మేము ఇట్లా కుక్కలు కరిచినాం, నా కోడలు ఫోన్ చేసేదాకా మళ్ళీ మాకు కూడా తెలియదు. అది వాళ్ళదాకా అయింది. దేవుని ఏం చేయాలి? మా బాబు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? బాబు 18 నెలలు ఉంటాడు. 18 నెలలు నిండినాయి, వెళ్ళి 19వ నెల పడ్డది అంతే. వాడు ఇట్లా అందంగా ఉంటుండే మా బాబు. వాడు ఏ విధంగా వాడి కుక్కలు ఎట్లా అయిపోయిండో, వాడి కుక్కలు ఎట్లా ముట్టినాయో మాకు అర్థమైతలేదు. ఏ దేవుడు అడ్డుపడలేదు. ఆడ లైట్లు ఉంటే ఇంత ఘోరంగా జరగకపోతుండే. ఆ లైట్లు లేవు, చిమ్మని చీకటి. అంతకు ముందే 2-3 మాటల కంప్లైంట్ ఇచ్చిండ్రట, ఏ చేయలేదంట అక్కడ. అంత ఘోరమైన పరిస్థితి అయిపోయింది. మా మన్మన్ కోసమే ఆ కుక్కలు ఎదురు చూస్తున్నాయా ఏంది? మాకు ఇప్పుడు అన్ని ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఆ కుక్కలు వీకుడు ఇవన్నీ ఎంత ఘోరంగా చంపినాయి మా మన్మని. మొత్తం ముఖము, కాళ్ళకు అంతా నెత్తి ఎంటికలు గుంజుకొని పోయినాయి అంట. ఇవన్నీ తీసినాయి అంట. ఎట్లా చేస్తారో మా కొడుకును. ఇప్పుడు ఏది లేదు. ఇది వరకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని అన్నారు. ఇది వరకు అయితే ఏం రాలేదు. ఇంకా మనతో పాటు వారి విహాన్ తాతగారు అయితే ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం అయితే చెప్పండి. సార్ చెప్పండి, అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి? అసలు ఎట్లా జరిగింది ప్రమాదం? అసలు ఏమంటున్నారు? మేము ఈడ ఊళ్ళోనే ఉన్నాం సార్. మాకు 8 గంటలకు ఫోన్ వస్తే బైక్ మీద బయలుదేరి గజ్వెల్లి పెట్టి ఆడికెళ్ళి వెళ్ళిపోయినాం. మేము పోయినాక గాంధీ పోయినాక చనిపోయినాను అనుకున్నాం. అప్పటి వరకు మాకేం చూపించలే, బెడ్ బాడిగిడి ఏది చూపించలే. తెల్లారి జవహర్ నగర్ నుంచి పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఇచ్చినాక అప్పుడు చూసినాం మేము. అది వరదాకా మేము బతికే ఉన్నాడు అనుకుని ఇటుకెళ్ళి వెళ్ళినాం. అప్పటికే మొత్తం చింపేసినాయి అట్లా సార్. ఇక మేము పోయి ఏడ్చుకుంటూనే ఉన్నాం. అంటే ఇప్పుడు కుక్కల దాడి అసలు చాలా బాధాకరమైన ఘటన కదా. అసలు ఏమో చేస్తున్నారు అసలు పరిస్థితి? చాలా బాధాకరమైన ఘటన సార్. ఇలాంటి పరిస్థితి నాలాంటి తాతలకు కానీ, నాలాంటి కొడుకు తండ్రులకు కానీ ఇటువంటి గోస రావద్దు సార్. ఏదైనా ఇకన్నా ప్రభుత్వం వీడికేదన్నా జర స్పందించి నాలాంటి గోస ఎవరు పడకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను సార్. నా మన్మడు ఏదో పోయిండు, నాకైతే మన్మడు దొరకడు. ఇక నన్న జర ప్రభుత్వం స్పందించాలి సార్. సో చూసారు కదా, కుక్కల దాడిలో ఒక పసి ప్రాణం అయితే బలైపోయింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కుక్కలను నియంత్రించాలని కూడా ఈ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రమేష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.